రేపే అత్యంత శక్తివంతమైన అమావాస్య తిథి. అందులోన సూర్యగ్రహణం. ఇక ఈ 3 రాసుల వారికి పండుగే పండుగ. ఇది జ్యోతిష పండితులు చెప్తున్న అంశము. ఆ రాసుల వారు ఎవరు అంటే గనక ఈ రాసుల వారు ఎవరో తెలుసుకుందాము. ఈ రోజున షష్టగ్రహ కూటమితో పాటుగా సూర్యగ్రహణం ఏర్పడుతుంది. మార్చి 29వ తేదీ మధ్యాహ్నం 2 గంటల 20 నిమిషాలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల 13 నిమిషాలకు ముగుస్తుంది. ఈ సూర్యగ్రహణం ఇండియాలో కనిపించదు. అయితే ఈ గ్రహణ ప్రభావం వల్ల మేషరాశి వారికి శని రాశి మార్పులు, గ్రహణాల ప్రత్యేక సంయోగం కారణంగా మేషరాశి జీవితం మారబోతోంది. ఈ సమయంలో ఆర్థిక పరిస్థితుల్లో ఊహించని మార్పులు కనిపిస్తాయి. వ్యాపారంలో కూడాను వారి లాభాలు ఉంటాయి. నిరుద్యోగులు ఉద్యోగాలు పొందుకోవచ్చు. మేషరాశి వారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం వల్ల ఆస్తి కూడా కొనుగోలు చేయవచ్చును. కారు కొనడానికి అవకాశం ఉంది. జీతం పెరుగుతుంది. అలాగే కర్కాటక రాశి వారి జీవితంలో అద్భుత మార్పులు వస్తాయి. మీ మార్గంలో వచ్చే అన్ని అడ్డంకులు క్రమంగా తొలగిపోతాయి. ఉద్యోగం వ్యాపారంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. సూర్యగ్రహణం కారణంగా వృశ్చిక రాశి వారి యొక్క ఆర్థిక పరిస్థితి మంచిగా ఉంటుంది. దీనివల్ల వారి రుణాలు తగ్గుతాయి. ఆస్తి విషయంలో ఉన్న వివాదాలు తగ్గుతాయి. ఆదాయానికి కొత్త మార్గాలు తెలుసుకునే అవకాశం కనిపిస్తుంది. మీకు ఉన్న ఎటువంటి రకాల సమస్యలకైనా మీ యొక్క ఇబ్బందులు తీర్చుకునే మార్గాల కోసం ఒక్కసారి గురువు గారికి కాల్ చేసి మాట్లాడండి. సమస్యల పరిష్కారాన్ని పొందండి.